అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత రెడ్డి నేను మీ శ్వేత ఇది శివరాత్రి రోజు సాయంత్రం జాతరకు పోయే ముందు తీసిన వీడియో ఎవరైనా కానీ శివరాత్రికి మన సైడ్ ఎక్కువ అందరికీ జాగరణలు ఉంటాయి ఇట్లా అఖండ దీపాలు వెలిగిస్తారు కదా నేను పొద్దున్న నుంచి ఏం జరిగింది టెంపుల్కి పోయినది అదంతా ఏం చూపించలేదు జస్ట్ జాతరకు పోయే ముందే చూపిస్తున్నా నాకేమో వీడియోస్ తీసేటప్పుడు ఇంట్రెస్ట్గానే ఉంటుంది కానీ దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అంటే కొంచెం బద్ధకం ఉంటుంది అందుకని ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నా ఈసారి శివరాత్రి జాతరకి తమ్ముడు కూడా ఉన్నాడు ప్రతిసారి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పోతాడు ఈ ఇయర్ మాతోటి వస్తుండు నేను పాప తమ్ముడు ఒక బైక్ పైన పోయినాము ఆయన అశ్వత్ ఒక బైక్ పైన వెళ్ళిర్రు కొంచెం సాయంత్రమే బయలుదేరుతున్నాము దీపాలు వెలిగించిన తర్వాత మళ్ళీ కొంచెం చీకటి అయితే ఎక్కువ మంది తోసేసుకుంటా నూకేసుకుంటా మందిలో ఘోరంగా ఉంటుంది అందుకే కొంచెం ముందుగానే పోతే పిల్లలకి ఆడుకున్నట్టు ఉంటుంది అన్నీ చూసినట్టు ఉంటుంది అని చెప్పి ముందే బయలుదేరుతున్నాము ఈ 3 years నుంచి నేను అప్లోడ్ చేస్తున్న శివరాత్రి జాతర వీడియోస్లలో మీరు చూసే ఉంటారు వెమ్లవాడ మొత్తం శివరాత్రి వచ్చిందంటే ప్రతి వీధి వాడకట్టు కూడా ఇట్లా లైట్లతోటి వెలిగిపోతూ ఉంటుంది ఇట్లా కొంతమంది శివస్వాములు లేకపోతే ఎవరైనా టెంపుల్కి నడిచి వస్తామని మొక్కుకున్న వాళ్ళు శివరాత్రి రోజు టెంపుల్కి చేరుకునేటట్టుగా నడిచి వస్తారు ఇట్లా శివస్వాములు వచ్చేటప్పుడు డీజే సాంగ్స్ భక్తి పాటలు భజనలు ఇవన్నీ చేసుకుంటూ వస్తారు రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళు ఆ శివస్వాముల కాళ్ళకి నీళ్ళు పోసి కాళ్ళు మొక్కి ఒక శివునిలాగా వాళ్ళని ఊహించుకొని వాళ్ళ కాళ్ళు మొక్కేసి వాళ్ళని టెంపుల్కి పంపిస్తారు ఎంత మంచిగా అనిపిస్తుందో కాకపోతే మా ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది అవన్నీ మేము ఏం చెయ్యము రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళు అంటే రోడ్ పై నుంచి వెళ్తారు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు మేము డైరెక్ట్గా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చేసినాము టెంపుల్ ముందటికి పోలేదు టెంపుల్ ముందట శివరాత్రి రోజు ఉసుకే పోతే రాలనంతమంది జనం ఉంటారు మా పాప 1 year ఉన్నప్పుడు టెంపుల్ ముందటికి వెళ్ళి జాతర మొత్తం ఎట్లా జరుగుతుందో చూద్దామని చెప్పి నడిచి వచ్చినాము ఆ టెంపుల్ ముందట ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు ఈమె చిన్న పాపని కూడా చూడకుండా నూకేసుకుంటా వేయరు ఆమె ఎంత ఏడ్చిందో నాకు కాలు పెట్టడానికి ప్లేస్ లేదు ఆమె ఏడ్చుడు ఫుల్ ఉడకపోతా వేడి దాంట్లో నుంచే వాటర్ క్యాన్స్ తీసుకుపోయి ఆటో వచ్చింది ఇంకా చూడాలి ఆ టెంపుల్ ముందటి నుంచి మేము బయటకు రావడానికే ఒక 1.5 hour 2 hours టైం పట్టింది కొంచెం ప్లేస్కే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎన్నడూ టెంపుల్ ముందటికి పోవద్దు జాతర రోజు అని చెప్పి ఫిక్స్ అయినాము అప్పటి నుంచి ఇంకా టెంపుల్ ముందటికి పోకుండా బైపాస్ రోడ్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి మాత్రమే పోతాము కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగే ప్లేస్కి కూడా పోతాం కానీ ఈసారి అస్సలకే పోలేదు ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర కూడా ఫుల్ మంది ఉంటారు అసలు సీట్లు ఏమి ఉండయి LED స్క్రీన్స్ పైన చూడాలి చూసిన ఫీలింగ్ ఉండదు ఎందుకని చెప్పేసి ఈసారి అక్కడికి కూడా పోలేదు ఓన్లీ గ్రౌండ్కి వచ్చేసి ఇక్కడ పిల్లల్ని ఆడిపించి ఇంటికి తీసుకోవదామని అనుకున్నాము ఇక్కడ మీరు నన్ను చూస్తే నేను ఎక్కడికి పోయినా ఇయర్ రింగ్స్ ఉన్న ప్లేస్కి మాత్రమే పోతున్నా నాకు ఫుల్ ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే అసలు ఎన్ని చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది ఏమంటారు కళ్ళకి ఆనందం నయనానందం అంటారు కదా అట్లా ఫీల్ అవుతా నేను ఇయర్ రింగ్స్ని చూడంగానే ఏవి కొనా కాకపోతే అన్నీ చూస్తా నాకు కొనడానికి ధైర్యమే రాదు అస్సలు ఖర్చు పెట్టా నేను అక్కడ ఉన్న అన్ని ఇయర్ రింగ్స్ స్టాల్స్కి పోయినా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా పోయినా కొంచెం నచ్చిన ఇయర్ రింగ్స్ని ఎక్కువసేపు చూస్తే ఆ షాప్ అతను ఈమె ఇంత టైం చూస్తుంది ఒక 5-6 జతలు 5-6 రకాలు కొంటుంది అనుకుంటాడు అక్కడ నేను ఇచ్చే బిల్డప్ కూడా అట్లనే ఉంటుంది కానీ ఆయనకు తెలియదు కదా నేను కొనా అని ఫస్టే నేను మైండ్లో ఫిక్స్ అవుతా ఏం కొనద్దని చెప్పి ఎక్కడికి పోయినా ఇక్కడికనే కాదు అది ఎంత నచ్చినా ఎంత మంచిగున్నా ఫస్టే ఫిక్స్ అవుతా నేను ఏం కొనద్దు అని చెప్పి మరీ బాగా నచ్చి నాకు యూజ్ అవుతుంది అని అనుకున్నవి కూడా అప్పుడప్పుడు విడిచిపెట్టేస్తా ఇంటికి వచ్చి ఎందుకు కొనలేదు అని చెప్పి బాధపడతా తర్వాత రోజు లేకపోతే అటు సైడ్ మళ్ళీ పోయినప్పుడు కొందాం అనుకుంటా కానీ ఆ వస్తువు నేను కొందాం అనుకున్నప్పుడు చూసిన దానికంటే ఇంకా 20-30 రూపాయలు ఎక్కువనే పెట్టి కొంటా అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది నచ్చింది కొనుక్కోవాలి మరీ ఇంత మైజర్గా కన్జ్యూస్ ఉండద్దు అని చెప్పి కానీ ఎంత అనిపించినా అప్పటి మందమే అప్పటి వరకే మళ్ళీ సేమ్ ఎప్పటి లెక్కనే ఉంటా అరే నిన్న కోటిలో చూసిన ఇట్లాంటిరా ఇవెంత 150 100 70 రూపీస్ బ్రో
లాస్ట్ ఇయర్ జాతరకు వచ్చినప్పుడు కూడా బెలూన్స్ని ఇట్లా గన్స్ తోటి షూట్ చేయాలనుకున్నా, కాకపోతే పిల్లలకి వేరే వేరే ఆటలు ఆడుకోవాలని ఉండే, అక్కడ నుంచి మమ్మల్ని తీసుకుపోయేటోళ్ళు. ఈసారి పిల్లలకి నాకు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండే, మంచిగా గన్ షూటింగ్ చేసినాము. నేను చిన్నగా ఉన్నప్పుడు మృగరాజు సినిమా ఎప్పుడు చూసేదాన్ని, ఎప్పుడు టీవీలో వచ్చినా చూసేదాన్ని. నేను మా తాత ఇద్దరం పక్క పక్కన కూర్చొని బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండే మాకు, ఆ టీవీలోనే చూసేటోళ్ళము. ఆ సినిమాలో కూడా ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్లో సిమ్రాన్ బెలూన్స్ని షూట్ చేయలేకపోతే చిరంజీవి వచ్చి అన్ని బెలూన్స్ని షూట్ చేపిస్తాడు కదా. అట్లా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఒక్కసారి ఎగ్జిబిషన్లో ఇట్లా చేయాలి అని చెప్పి. అది ఇప్పటికీ కుదిరింది నాకు. అట్లే ఉండు, ఇక్కడ ఇట్లా పెట్టి సైడ్ లో పెట్టి. భయం పోయింది, ఊకే భయపడుతున్నారా? ఇక్కడ వస్తే చెప్తుంది కదా ఓడు ఎటు చూడక అంతేనారా? ఏ గట్టిగా పట్టుకున్నా, అందులో మంచి ఫిక్స్ అయింది. ఎక్కడ చూడకు ఆమె సైడ్కి ఎట్టేటో పోతుందిరా. ఇలా మంచి కూర్చో.
టైం 9:30 అట్లా అవుతుంది. జాతర నుంచి ఇంటికి పోయే ముందు మీకు తెలుసు కదా, ప్రతి జాతరకి హోమ్ టౌన్కు కంపల్సరీ పోవాల్సిందే. అదేందో ఆనవాయితీలాగా అయిపోయింది మాకు. మా పిల్లలే ఫస్ట్ అంటారు అమ్మ హోమ్ టౌన్ అని చెప్పి. మేము ఎప్పుడు జనరల్గా అయితే అస్సలు రెస్టారెంట్లకు పోము. ఓన్లీ శివరాత్రి రోజు నేను చెప్పిన కదా ఆల్రెడీ, నాన్ వెజ్ తినే రోజు పోము కానీ తినని రోజు పోతాము. ఇది ఇవాళటి శివరాత్రి జాతర 2024 వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.